నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. శిరోరేఖ గురించి మనం అనేక విషయాలు చర్చించుకుంటున్నాము. ఈరోజు ఇంకొన్ని విషయాలు. ఈ శిరోరేఖ స్పష్టంగా ఉండి చక్కగా, హృదయరేఖ కూడా క్లియర్గా ఉండి, గురుస్థానంలో రెండు నిలువు రేఖలుండి, ఈ అదృష్ట రేఖ కూడా క్రమంగా ఉండి, ఈ హృదయ రేఖ నుండి ఒక శేఖారేఖ ఇలా మిస్టిక్ క్రాస్, ఈ మిస్టిక్ క్రాస్ తోటి అనుసంధానమై ఉంటే ఈ శిరోరేఖ, ఇటువంటి వ్యక్తులు యోగశాస్త్రము, రహస్య విద్యలు, మంత్ర తంత్ర, అలాగే ఈ జ్యోతిష్యము, సాముద్రికము, ఇంకా ఇతర రహస్య విద్యలు ఏవైతే ఉంటాయో వీటి వైపు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మనస్సు, వారి యొక్క యోగము, ఆలోచనని శిరోరేఖ, దీన్ని బలపరుస్తూ వారి మనస్సు వాటిపై పెట్టేటువంటి భావజాలము ఈ హృదయరేఖ నుంచి వచ్చేటువంటి శేఖారేఖ. దీన్ని అధ్యయనం చేసి ఆ శాస్త్రాలని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి యోగము అదృష్టరేఖ. వీటిని సమర్థవంతంగా 10 మందిలో ప్రకటించేటువంటి ఆధిపత్యాన్ని, ఆ శాస్త్రాల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను వేయగలిగేటువంటి, ఆధిపత్యము వహించగలిగేటువంటి గురుస్థానములో నిలువు రేఖల వలన ఈ శాస్త్రాల్లో వారు తమ యొక్క తెలివితేటలతోటి గురువులుగా గుర్తింపబడేటువంటి లక్షణాన్ని ఈ శిరోరేఖ తెలియజేస్తుంది. ఈ అన్నిటిలో ఈ జీవితరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ ఇవి స్ఫుటంగా ఉన్నా, ప్రధానంగా శిరోరేఖ చాలా దృఢంగా ఉన్నప్పుడు, స్పష్టంగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి లక్షణాలని తెలియజేస్తుంది. ఏ శాస్త్రంలో అయినా సరే దీనికి తోడు రవి స్థానంలో కూడా రవిరేఖ ఉన్నట్లయితే వీరి యొక్క తెలివితేటలు గుర్తింపబడి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని, గౌరవాన్ని, మర్యాదను, దానికి తోడు సంపదను పొందేటువంటి విధంగా ఈ శిరోరేఖ మనకు తెలియజేస్తూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో శిరోరేఖ ఈ స్పష్టంగానే ఉన్నా, ఈ చివరికి వచ్చేసరికి ఒక వ్యతిరేక గుర్తులతోటి కనుక ఇవి మిళితమై ఉంటే, అంటే ఇంటూ, ఇది వ్యతిరేక గుర్తు. కొన్ని సందర్భాల్లో ఈ శిరోరేఖ ఇలాగా విస్తరించినప్పుడు, దీని మీద ఇంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్టార్గా కూడా మనం భ్రమించేటువంటి అవకాశం ఉంది. అందువల్లనే స్టార్ గుర్తు ఎక్కడైనా ఉండొచ్చు, శిరోరేఖ మీద ఉండకూడదు. ఎందుకంటే శిరోరేఖలో స్టార్ గుర్తున్నప్పుడు శిరోరేఖే ఒక భాగం అవుతుంది, ఇది ఇంటూ అవుతుంది. ఈ మొత్తం కలిస్తే 6 కోణాలు వచ్చి ఇది స్టార్ కింద మనం గుర్తిస్తాము. నిజానికి అది స్టార్ కాదు, శిరోరేఖని ఇది ఖండిస్తుంది. అందువల్ల ఇది వ్యతిరేక గుర్తు. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచనలు అస్థిమితంగా ఉంటాయి. ఎంత తెలివైన వాళ్ళైనా సరే చివరికి వచ్చేసరికి తమ తెలివితేటలని ఆచరణ దగ్గరికి వచ్చేసరికి
స్థిరమైనటువంటి భావాలు లేకుండా ఆచరణలో అది లోపం కనిపిస్తూ ఇది వ్యతిరేక గుర్తు కింద మనం గుర్తించాలి. ఇది మంచిది కాదు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ స్పష్టంగానే ఉన్న చివరికి వచ్చేసరికి ఇలాగా ఐలాండ్, ఇది ఎక్కడైనా ఉండొచ్చు. అయితే ఈ రేఖను మొదటి నుంచి 0 to 100 మనం చూసినప్పుడు ఇది ఏ వయసులో ఈ ఐలాండ్ ఏర్పడుతుందో ఆ వయసులో వీరి యొక్క భావాలు, ఆలోచనలు, ఆచరణ అన్నీ కూడా అస్తవ్యస్తమవుతూ ఉంటాయి. రిలేషన్స్లో కూడా ఒకసారి అప్పుడు మనం హృదయ రేఖని అలాగే అదృష్ట రేఖని కూడా గమనించినప్పుడు సపోజ్ ఇదే వయసులో ఇక్కడెక్కడైనా తెగులున్నా, అలాగే ఇదే వయసులో అదృష్ట రేఖ మీద క్రాసులున్నా దీని యొక్క తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా సవ్యంగా ఉండి, హృదయరేఖ అదృష్టరేఖ అన్నీ సవ్యంగా ఉండి ఒక్క శిరోరేఖ మీదే ఈ ఐలాండ్ ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచనలు, భావాలు, మిగిలిన రిలేషన్ బాగానే ఉంటాయి, వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సంపదలు బాగానే ఉంటాయి, ఆలోచనలు మాత్రం అస్తవ్యస్తంగా ఉండి అది ఎంతకాలము కొనసాగుతుందో అంతకాలము ఈ ఫలితాన్ని మనం చెప్పవలసి ఉంటుంది. వ్యతిరేక ఫలితం అది. అలాగే కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇలా చివరికి వచ్చేసరికి పలచబడిపోయి అనేక పాయల కింద ఇలా అస్తవ్యస్తంగా ఇలా ఒక కుచ్చు మాదిరి ఇలా విడిపోయినటువంటి రేఖలు కలిగినటువంటి జాతకులు ఆ వయసుని మనం ఇప్పుడు లెక్క కట్టాలి. ఏ వయసు నుంచి అయితే ఈ శిరోరేఖ ఇలా సన్నబడిపోయి ఇలా పీచుకు కింద విడిపోతుందో ఆ వయసు నుంచి వాళ్ళ ఆలోచనలు అంతవరకు ఎంతో మేధావులు అయ్యుండి ఉద్యోగమో, వ్యాపారమో, ఒక వ్యవసాయమో, లేకపోతే రాజకీయమైన నాయకత్వం ఏం చేసినా సరే వాళ్ళ మనసులో ఒక భావన హఠాత్తుగా అవన్నిటినీ కూడా విడిచిపెట్టి, ఇప్పుడు ఒక చెప్పాలంటే అది స్క్రిజోఫేనియా అని, తర్వాత మానసికమైనటువంటి ఈ అవలక్షణాలు వచ్చి జ్ఞాపక శక్తిని కోల్పోయి రకరకాల ఆల్జీమర్స్ ఇలాంటి వ్యాధులు, మానసికమైనటువంటి వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు మతిస్థిమితం కోల్పోతారు, ఏ చేసే పనుల్లో పొంతనుండదు, తమ ఆహారము, తమ యొక్క అలంకరణ, తమ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళే పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటిది. అప్పుడు రెండు చేతుల్లోనూ మనం ఈ రేఖని స్పష్టంగా ఉందో లేదో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే ఫలితాన్ని చెప్పాలి. ఇటువంటి వాళ్ళకి ఈ దీని మీద వారి మీద వారి బుద్ధి మీద వాళ్ళ మనసు మీద కంట్రోల్ ఉండదు. అప్పుడు ఖచ్చితంగా వీరు ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇలాగా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక భాగము కుజస్థానముకు వెళ్ళి ఒక భాగము చంద్రస్థానానికి విస్తరిస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇది కుజస్థానము చివరి వరకు, ఇది చంద్రస్థానం వరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తులు కుజుని భావాలు, చంద్రుని భావాలు, ఘర్షణ, కొన్ని మోసము, అబద్ధము, ఇలాంటి వంచన, వీటితోటి తమ యొక్క ఆలోచనల్ని
కొనసాగిస్తూ ఉంటారు. ఏదో విధంగా ఇతరులతో ఘర్షణ పడి తమ కార్యక్రమాలని చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ కుజస్థానానికి వెళుతూ ఇంకొక శాఖ చంద్రస్థానానికి, దానిలోంచి ఇంకో చంద్రస్థానానికి ఇలాగ పూర్తిగా దిగిపోయినట్లు కనిపిస్తే వీళ్ళ యొక్క ఆలోచనలు తరచూ వాళ్ళు భావాలని మార్చేసుకుంటూ అన్న మాటల్ని అనలేదన్నట్టు వీరు కూడా ఘర్షణకు లోనవుతూ ఉంటారు. ఎక్కువగా చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. ఇటువంటి వ్యక్తులు తమ కార్యక్రమాలను తామే పాడు చేసుకుంటూ ఉంటారు. ఒక చోట స్థిరంగా ఉండలేరు. ఒక వృత్తి వ్యాపారంలో స్థిరంగా కొనసాగలేరు. రకరకాలైనటువంటి ఆలోచనల్ని ఇతరుల మీద ఆరోపణల్ని చేస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో శిరోరేఖ స్పష్టంగా ఉండి కుజస్థానానికి చేరి దీని శాఖ ఒకటి బుధస్థానానికి, ఒకటి చంద్రస్థానానికి వెళ్ళి, ఇది చాలా మంచి శిరోరేఖగా మనం భావించవచ్చు. ఎప్పుడైతే కుజుడు ధైర్యానికి, సాహసానికి, ఏ కార్యక్రమాన్నైనా సరే పట్టుదలతోటి వీరోచితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికే కావలసినటువంటి మానసిక సంపత్తిని కలుగజేస్తాడు. బుధుడు శాస్త్ర సాంకేతిక వ్యాపార భావాల్ని వృద్ధి చేస్తాడు. ఆలోచనని సక్రమమైనటువంటి ఆలోచనగా చేస్తూ ఉంటాడు. ఈ చంద్రుడు దీంట్లో కళలు, సాహిత్యము, ఆలోచన, అనేక ఊహాభావాలు, ఊహాతీతమైనటువంటి విషయాలు, వీటిని వ్యాపారాత్మకంగా మలుచుకునేటువంటి తెలివితేటలు, సాహిత్యము, కళలపై మక్కువ, ఈ మూడు భావాలు కూడా స్పష్టంగా ఉంటూ, అంటే ఇక్కడ ఒక చోట నుంచే రావక్కర్లేదు, కొంచెం ముందు వెనక నుంచి కూడా ఇవి విస్తరించవచ్చు. ఇలాగా ఈ శిరోరేఖ మూడు గ్రహస్థానాలని ఆ మధ్య భాగానికి చేరినప్పుడు ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు అప్పుడు మనం మిగిలినటువంటి రేఖలు అదృష్టరేఖ, రవిరేఖ, ఈ బుధరేఖలను కూడా మనం గమనించినప్పుడు వారు అన్ని రంగాల్లో కూడా స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని కనపరుస్తూ ధైర్య సాహసాలతోటి ఓ ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన చేస్తూ ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి వీరికి ఈ శిరోరేఖ దోహదం చేస్తూ ఉంటుంది. ప్రధానంగా శిరోరేఖ మానవ మేధస్సు, ఆలోచన పరిధి, దాన్ని మనం ఆచరించటం, దీనికి మిగిలినటువంటి రేఖలు హృదయరేఖ, జీవితరేఖ, అదృష్టరేఖ, బుధరేఖ, రవిరేఖలు కూడా స్పష్టంగా మనకి కనిపించినప్పుడు సమాజంలో ఇటువంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపబడతారు. గురురేఖ కూడా మనం గమనించినప్పుడు వాళ్ళ ఆధిపత్యము, నాయకత్వము వహించేటువంటి ఏ రంగమైనా సరే మేధస్సు అనేటువంటిది ప్రధానం. అది మిగిలిన రేఖలను బట్టి ఏ ఏ రంగాల్లో ఆ మేధస్సు, తెలివితేటలు, ఆ జ్ఞానాన్ని వారు ప్రయోగిస్తున్నారనేటువంటిది, అలాగే చేతి యొక్క హస్తం యొక్క విభాగాలు, ఆకారము, రంగుని బట్టి ఈ రేఖలన్నీ స్పష్టంగా ఉన్న క్షేత్రము మాత్రం అది కళావిహీనమై, అంటే రంగు లేకుండా ఉంటే ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా వ్యతిరేక వైపు మళ్ళీ నెగిటివ్ భావాల్ని
ఉత్పత్తి బార్లు కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల మనం రేఖలతోటి పాటు హస్తం యొక్క స్వభావము, చర్మం యొక్క స్వభావము, వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు మనం శిరోరేఖ గురించి దీంట్లో చర్చిస్తున్నాం కనుక శిరోరేఖ స్పష్టంగా ఉండాలి, తెగులు లేకుండా ఉండాలి. చివరికి వెళ్ళే కొలది ఆజోగ్గా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, వంకర టింకరగా ఉండకూడదు, వ్యతిరేక గుర్తులతోటి ముడిపడి ఉండకూడదు. అలాగే ఈ రేఖలు ఖండించినప్పుడు ఆ ఖండన దగ్గర స్పష్టత కోల్పోకుండా విస్తరించినప్పుడు కానీ ఖండించినప్పుడు కానీ స్పష్టంగా ఉన్నప్పుడు, అలాగే శుభగుర్తులతో కలిసి ఉన్నప్పుడు, శుభగుర్తులు అంటే మిస్టిక్ క్రాసు, రవిరేఖ, ఈ శాఖారేఖలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ శిరోరేఖ యొక్క ఆధిపత్యం మనకి ఆ వ్యక్తిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా శిరోరేఖని, ఇంకా శిరోరేఖలో కొన్ని విషయాలు దాన్ని మనం లెక్క కట్టడం, ఇవన్నీ కూడా తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనాన్ని కొనసాగించండి. మీ గురించి మీరు తెలుసుకోండి, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి తెలుసుకోండి, ఈ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. అంతవరకు మనం మరొక ఎపిసోడ్లో మరలా మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం ఈ అధ్యయనాన్ని కొనసాగిద్దాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.